నాయనా, నువ్వు చల్లగా ఉండాలి. ఎంత మంచి పని చేశావు. పంతులు గారు, ఏం జరిగింది? అయ్యా, అసలు ఏం జరిగిందంటే పంతులు గారు, ఈ వ్యక్తికి వెంటనే ఉద్యోగం ఇవ్వండి. నైట్ సెక్యూరిటీగా ఉన్న ప్రసాద్ని తీసేయండి. అలాగేనయ్యా, తప్పకుండా చేస్తాను. పాపా, నాకు ఉద్యోగం ఇచ్చారు. నిజంగా ఎక్కడి నుంచి వచ్చాడు? అమ్మవారి నగలు పోకుండా కాపాడాడు. బాబు, నీకు నీ కూతురికి అంతా శుభం జరుగుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. సార్, నాకు ఉద్యోగం ఇచ్చారు కదా, జీతంలో నుంచి కొంచెం అడ్వాన్స్గా ఇస్తారా? ఎంత కావాలి? మీ ఇష్టం, ఎంతైనా పర్లేదు. ఇదిగో 1000 రూపాయలు. థ్యాంక్ యూ సార్. సరే. అవును, ఈ సత్యగడేడి? రే సత్య! ఏంటి, ఏం కావాలి నీకు? నాకేం వద్దు, ఒక్క నిమిషం ఉండు. ఏం వెతుకుతున్నావు? ఒక్క నిమిషం. ఇదిగో 500. 500? 500 ఏంటి? నన్ను ఆ రోజు పక్కూరు నుంచి ఈ ఊర్లో దించావు కదా, దానికి 50 రూపాయలు. ఆ తర్వాత నా వల్ల ఊరగాయ జాడి పగిలిపోయింది కదా, దానికి. ఆ తర్వాత నువ్వు తెచ్చిన ఆవుపాలు పాపకు పట్టేశాను కదా, వాటన్నిటికీ కలిపి ఇదిగో ఈ డబ్బులు ఇస్తున్నాను, తీసుకో. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి అప్పుడు ఇవ్వలేకపోయాను. ఇప్పుడు వచ్చాయి కదా, అందుకే ఇస్తున్నా, తీసుకో. నువ్వు డబ్బులు ఇస్తావని నేను అస్సలు అనుకోలేదు. నా దగ్గర డబ్బులుంటే అప్పుడే ఇచ్చేసేవాడిని. నేనెప్పుడు ఎవరి దగ్గర డబ్బుల కోసం ఆశపడను. నువ్వు బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నావు కదా, ఆ డబ్బుల విలువ నాకు తెలుసు. అందుకనే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకో. ఇతను తేడా క్యాండిడేట్ అనుకున్నాను, కానీ మంచి క్యాండిడేటే. డబ్బులు తీసుకో. ఈ 500 నాకు వద్దులే గాని, ఆ రోజు రిక్షాకు వచ్చిన 50 రూపాయలు ఇవ్వు చాలు. లేదు, వద్దు. నా వల్ల నువ్వు చాలా నష్టపోయావు. 500 తీసుకో, పర్లేదులే. నా దగ్గర ఇంకా 500 ఉన్నాయి. పాపకి చాలా అవసరాలుంటాయి. పోనీ నేను 50 తీసుకుంటాను, మిగతా వాటితో నా తరపున నువ్వే ఇప్పించు. నా పాప గురించి ఆలోచించావు, చాలా థ్యాంక్స్. నేనిప్పుడు నా పాపకి ఏదైనా కొనివ్వగలను, ఎందుకంటే నాకిప్పుడు జాబ్ వచ్చింది. నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకో. ఇక నుండి నా పాపకి ఏ లోటు లేకుండా నేను పెంచుకుంటాను. అమ్మో, నాకిప్పుడే ఉద్యోగం ఇచ్చారు, నేనేం పని చేయాలో తెలుసుకోవాలి. ఉంటాను, బాయ్. ఇతను నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ఆనందాలకి తృప్తి పడిపోయేవాళ్ళు ఈ దునియా నిండా ఉంటే ఈ ప్రపంచమే వేరేలా ఉండేది. అక్క, ఎంత అందంగా ఉన్నావు. నా దిష్టే తగిలేలా ఉంది. నందిని, రెడీ అయ్యావా? అక్క ఎప్పుడూ రెడీ పిన్ని. అవతల పెళ్లికొడుకు వాళ్ళు బయలుదేరారంట.
అందుకే అడుగుతున్నాను. అరేంజ్మెంట్స్ అన్నీ సిద్ధమే కదా? సిద్ధమే పిన్ని. సరే. అవును, నాన్న ఇంకా రాలేదేంటి? అక్క, నేను ఇప్పుడే వస్తాను. చిట్టి డబ్బుల కోసం వెళ్ళిన నాన్నేంట్రా ఇంకా రాలేదు? ఎలా అయినా చిట్టి పాడి ఆ డబ్బులు తీసుకొస్తానన్నాడు కదా. నాకు డౌటే అక్క. అలా మాట్లాడుకు రాకి. నాన్న ఎన్ని చెడ్డ పనులు చేసినా అక్క విషయంలో తప్పు చేయడని నేను అనుకుంటున్నాను. ఏమో అక్క, నాన్న వెళ్ళిన విధానం, ఆయన చెప్పిన మాటలు చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. అదే ఉండదురా, నెల నెల నేను డబ్బులు ఇస్తున్నాను. ఆయన కూడా వెళ్ళి చిట్టి కట్టేసి వస్తున్నారు కదా. ఎలా అయినా డబ్బులు తీసుకొస్తారులే. పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేసారు. మీ అక్కని రెడీ చేయి తొందరగా. ఆ, ఆ. వెళ్ళేళ్ళు. రండి రండి. ఈ అబ్బాయి పెళ్లి కూతురు వాళ్ళ తమ్ముడు. అవునా? మీరు కూర్చుని ఉండండమ్మా. సత్య, సత్య, నందిని తీసుకురా. అమ్మా, నాకు అమ్మాయి నచ్చింది. అమ్మాయి మా అబ్బాయికి నచ్చింది, మాకు నచ్చింది. సత్య, మీ నాన్నేరి? ఆ, వచ్చేస్తున్నాడు పిన్ని. ఆ, చిన్న పని మీద బయటికి వెళ్ళాడు. వచ్చేస్తాడు. అమ్మాయి వాళ్ళ నాన్న లేడమ్మా? బయటికెళ్లారన్నయ్య గారు, వచ్చేస్తారు. మీరింకా చెప్పేదేమన్నా ఉందా? ఇక చెప్పేదేముందమ్మా, అమ్మాయి ఫోటో చూడగానే నచ్చిందని చెప్పాం. తర్వాత ఫార్మాలిటీస్ ఏం కావాలో అవి కూడా చెప్పాం కదమ్మా. అవునండి, పిన్ని అన్నీ చెప్పారు. ఇప్పుడు ముహూర్తాలవి పెట్టుకోవాలంటే మాకివ్వాల్సిన కట్న కానుకలు మాకిచ్చేస్తే లాంఛనాలు, పెట్టుపోతలు అవన్నీ ముహూర్తాలు పెట్టిన తర్వాత మాట్లాడదాం.